హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఫస్ట్ నిఫ్టీ గురించి మనం ఫస్ట్ చిన్న విశ్లేషణ చూడండి. నిఫ్టీ మనము అడ్వాన్స్గానే ప్రెడిక్ట్ చేశాము. మీ అందరికీ తెలుసు, అక్టోబర్ 8వ తారీఖు మనం చెప్పాము టెలిగ్రామ్ ఛానల్లో డౌన్ ట్రెండ్ 24,670 బ్రేక్ అయితే డౌన్ సైడ్ టార్గెట్స్ ఇచ్చాను. 23,850, 23,250, ఎగ్జాక్ట్గా 23,261 టార్గెట్స్, డౌన్ సైడ్ టార్గెట్స్ అచీవ్ అయింది. ఇప్పుడు మార్కెట్ తర్వాత నేను చెప్పాను నవంబర్ 20 నుంచి ఒక పుల్ బ్యాక్ ఉండడానికి కూడా అవకాశం ఉందని చెప్పాను. అదేలాగానే మార్కెట్ ఒక పుల్ బ్యాక్ తీసుకునింది. ఈ పుల్ బ్యాక్ వచ్చి ఎప్పుడు దాకా ఉండొచ్చు, ఇది వచ్చి మనకి ఒక 20 days 25 days ఉంటుందండి. అంటే డిసెంబర్ మిడ్ 15-20 దాకా ఈ పుల్ బ్యాక్ అనేది, అంటే డౌన్ అవ్వడం అప్ అవ్వడం మరీ అంత పెద్ద డ్రాస్టిక్ ఫాల్స్ ఏమి ఉండదు. కాబట్టి ఈ అప్ సైడ్లో కూడా ఈ షార్ట్ టర్మ్లో కూడా ఏమేమి మనం చేయొచ్చు, ఎలా మేబీ ట్రెండ్ వచ్చి డిసెంబర్ 20 తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది. మళ్ళీ ఇంకా ఒక బుల్ వస్తుందా, మళ్ళీ ఇంకేం జరగబోతుందని. ఇప్పుడు మన ఐసైట్ వచ్చి చూడండి, ఇక్కడి నుంచి డిస్టెన్స్ ఎంతవరకు కనబడుతుందో అంతవరకే కనబడుతుంది. ఆ తర్వాత అక్కడికి రీచ్ అయిన తర్వాత అలా మనకి. కాబట్టి డిసెంబర్ 20వ తారీఖున మళ్ళీ మనము ఒక విశ్లేషించుకుందాము. ఇప్పుడు ఈ 20 days 25 days మాత్రం ఏదైనా డౌన్ అయినా మళ్ళీ పికప్ అవుతుంది ఇలాంటి. ఎందుకంటే గత 2 నెలల నుంచి బాగా మార్కెట్ వచ్చి దాదాపు మీ అందరికీ తెలుసు 20% దాకా పడింది మార్కెట్. 20% కరెక్షన్ వచ్చింది హైలో నుంచి. కాబట్టి ఆ కరెక్షన్కి ఈ పుల్ బ్యాక్ తీసుకునింది. బట్ ఈ పుల్ బ్యాక్ ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది మనము ఫర్దర్ వీడియోస్లో మనం చెప్పుకుందాము. అట్ ప్రజెంట్ నెక్స్ట్ ఒక 10 to 15 days దాకా మనమేం దాని గురించి గాబరా పడాల్సిన పని లేదు. అది తర్వాత ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తానండి. అంటే మార్కెట్ కరెక్టివ్ మోడ్లో ఉంది కాబట్టి కొన్ని స్టాక్స్ ఏ ప్రైస్లో మనం బై చేసుకోవచ్చు అని మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆల్రెడీ మీ దగ్గర స్టాక్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి కొచ్చిన్ షిప్ యార్డ్. చూడండి, కొచ్చిన్ షిప్ యార్డ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1432 ఉంది. బట్ ఈ స్టాక్ వచ్చి ఏ ప్రైస్లో కొనాలి డౌన్ సైడ్లో అనేది ఒక ఇంపార్టెంట్ అండి. అయితే నేను మీకు చెప్తూ ఉంటాను డౌన్ సైడ్లో కూడా ఎలా మనం మనీ మేనేజ్మెంట్ చేయాలి. మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 ఉంది అంటే మన రెగ్యులర్ మనీ మేనేజ్మెంట్ మీకు తెలుసు 10 lakhs ఉంటే 10 parts, అది వచ్చి మేజర్. బట్ ఈ డౌన్ సైడ్లో 30% ఈ ఇలాంటి స్టైల్ మనం చేయడానికి మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ₹1 lakh దీంట్లో పెట్టాలనుకుంటే ఫస్ట్ ఒక 30% వచ్చి ₹1,328లో ఒక 30%, తర్వాత ₹1,062లో ఒక 35%, తర్వాత ₹639లో ఒక 35%. ఈ ప్రైజెస్లోనే కొనాలి. చూడండి మార్కెట్ ఒక్కొక్క రోజు సడన్గా ఎంత డ్రాస్టిక్గా పడుతుంది. కాబట్టి మన నెంబర్స్ మనకి టచ్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. అంటే నేను అనేది ఈ నెంబర్స్లో ఏ నెంబర్స్ వచ్చినా కూడా మీకు లక్కే. ఎందుకంటే అక్కడి నుంచి మార్కెట్ వచ్చి మీ దగ్గర ఆ స్టాక్ మీ దగ్గర ఉండిపోయింది. నెక్స్ట్ కమింగ్ పుల్ బ్యాక్కి ఒక వండర్ఫుల్గా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 27వ వర్క్షాప్ అండి. సీట్స్ అన్నీ ఇప్పుడు లాస్ట్ ఒక 12-13 సీట్స్ ఉన్నాయండి. బుకింగ్ చేసి, ఎందుకంటే వెరీ లిమిటెడ్ సీట్సే మీ అందరికీ తెలుసు. కాబట్టి బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపులే. January 25 and 26 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకొని
దీనికి కొన్ని ప్రాసెస్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. వెరీ లిమిటెడ్ సీట్స్ అండి, ఎక్కువ లేదు. కాబట్టి లాస్ట్ ఒక 13, 12 సీట్లు ఉన్నాయి. కాబట్టి బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే చాలామంది లాస్ట్ మూమెంట్ వస్తారు, సార్ మేము అలకేట్ చేయలేమండి, ఎందుకంటే ఇట్స్ లిమిటెడ్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి సెరా శానిటరీ. ఈ స్టాక్ కూడా ఇప్పుడు డౌన్ఫాల్లో ఎక్కడెక్కడ కొనచ్చు చూడండి. ఈ స్టాకు ఇప్పుడు 7,124 ఉంది. ఈడ వచ్చి ఒక 30% కొనండి, ఇక్కడ 30%. తర్వాత 6,000 చూడండి, 6,704 రూపాయల్లో ఒక 35%, 5,740 రూపాయల్లో ఒక 35%. మీరు అనుకోవచ్చు మీకు కానీ ఏదో ఒక ప్రైస్లో మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి మీకు ఇప్పుడు తగిలింది 7124 ఉంది, బై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బై చేసి పెట్టుకున్నారు, మీరు అడగచ్చు, సార్ నేను ఎప్పుడు సార్ మళ్ళీ అమ్ముకోవాలి? వెయిట్ చేయండి, మంచి బుల్ మార్కెట్ వస్తుంది కమింగ్ డేస్లో, అప్పుడు అమ్ముకోవచ్చు. అది కూడా నేను ఎప్పుడు అమ్మాలని కూడా అప్పుడు నేను వివరించి చెప్తాను. అది ఇప్పుడు కొని పెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి, 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ చూద్దాం, బాలాక్షి. చూడండి, బాలాక్షి BALAXI. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 79 రూపీస్ ఉందండి. ఇక్కడ 30% కొనుక్కోండి, ఇక్కడ 30% కొనుక్కోండి. తర్వాత 67 రూపాయల్లో ఒక 35%, తర్వాత 52 రూపాయల్లో ఒక 35%. చూడండి ఎంత చక్కగా మనం ఈ ప్రైజెస్లో కొనాలి అనేది మీకు అనలైజ్ చేసి ఇస్తున్నాం. మీకోసమే వారానికి ఒక 2 డేస్ స్పెండ్ చేసి మీకోసమే ఏవే స్టాక్స్ను చూడండి. ఒక అనలిస్ట్ అంటే ఒక అప్ ట్రెండ్లోనే కాదండి, డౌన్ ట్రెండ్లో కూడా ఎక్కడ ఏమేమి స్టాక్స్ని కొనాలి అని మీకు చెప్పడమే నా బాధ్యత. అందుకే నేను మీకు అందిస్తున్నాను. ఇవన్నీ నా పర్సనల్గా నేను రెగ్యులర్గా చేసుకునేది. ఎందుకంటే చాలామంది డౌన్ సైడ్లో ఏం చేయాలని తికమక పడుతూ ఉంటారు. బట్ నేను ఒక ఎలా చెప్పంటే డౌన్లో కూడా తికమక పడకుండా మనము ఏ స్టాక్స్ని ఎక్కడెక్కడ కొనచ్చు అని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.